श्रीमान गणतंत्र दिवस परेड पर 15 ऑफिसर्स, 6 एसओस, 65 वॉर्स आपके निरीक्षण के लिए हाजिर है। సెక్యూరిటీ విభాగ అధికారులతో పరిచయ కార్యక్రమం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు వినబడలేదు, గట్టిగా చప్పట్లు కొట్టాలా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తిరుమురుగన్ 7 పెట్రోలింగ్ కొరకు ఉపయోగిస్తుంటాము. మనిషి జీవించడం అలాగే ఈ వాహనాలన్నీ కూడా సెక్యూరిటీ విభాగానికి జీవనాడి లాంటి. డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ తరఫున మీ అందరికీ 76వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి సంవత్సరం చేసుకునేలాగానే ఈ పండుగని కూడా మనం అంతే ఉత్సాహంతో, శ్రద్ధతో, భక్తితో సెలబ్రేట్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము. సో అందులో ఎలాంటి తేడా లేకుండా మా వాళ్ళు, మా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఇలా శ్రద్ధగా చేసిన, అందంగా అలంకరించిన, ఈ పండుగ వాతావరణం కలిగించిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విచ్చేసిన శ్రీ సిటీ యాజమాన్యం తరపున విచ్చేసినటువంటి పెద్దలకు, అలాగే సెక్యూరిటీ వింగ్ నుంచి వచ్చేసినటువంటి అధికారులకు, అలాగే వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మహిళలకు, అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కి అందరికీ కూడా ఈ యొక్క రిపబ్లిక్ డే విషెస్ తెలియజేస్తూ, ఇక మన యొక్క ఖ్యాతి శ్రీ సిటీ గురించి చెప్పుకోవాల్సి వస్తే మన దేశంలోనే కాకుండా దేశ విదేశాలలో కూడా విస్తరించి ఉన్నది. దానికి తార్కాణమే రోజు రోజుకు ఎక్స్పాండ్ అవుతున్నటువంటి కంపెనీ, వివిధ కంపెనీస్. అదే కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఎకనామిక్ కాన్ఫరెన్స్ లో మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వారు కూడా మన యొక్క శ్రీ సిటీ ఔన్నత్యాన్ని గురించి కొనియాడటం అనేటువంటిది మన అందరం గర్వించదగ్గ విషయం. ఇకపోతే ఈ రోజు నిర్వహించినటువంటి పీరియడ్ ఒకసారి చూసినట్లయితే నేషనల్ లెవెల్ కి ఏ రకంగానూ తీసుకోని విధంగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మూమెంట్ సర్వీస్ లో ఉన్నాం కాబట్టి మాకు కూడా కొంత అర్థమవుతుంది. ప్రతి ఒక్క మూమెంట్ చాలా పర్ఫెక్ట్ గాను నిర్వహించినందుకు పార్టిసిపేట్ చేసినటువంటి ఆ ప్లాటూన్స్ 3 ప్లాటూన్స్ లోని ప్రతి ఒక్క సభ్యుడికి, అలాగే బ్యాండ్ మాస్టర్ గారికి, వారి సభ్యులకి, అలాగే ప్లాటూన్ కమాండర్స్ గా ఉన్నటువంటి వారికి, అలాగే పెరేడ్ ని చక్కగా లీడ్ చేస్తూ తీసుకొచ్చినటువంటి పెరేడ్ కమాండర్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే విధముగా ఈ యొక్క పీరియడ్ ని, అలాగే వారు చేసినటువంటి సాహస విన్యాసాలు, అది ఇలా సార్ చెప్పినట్టుగా ఒక ఢిల్లీలో మాత్రమే అది సాధ్యపడే విషయంగా ఉన్నాయి. కాబట్టి వాహనాలు తక్కువైనప్పటికీ చాలా సాహసోపేతంగా ఒక ఉమెన్ హోప్ తో కూడా చేయించడం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకతగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి వీరందరికీ కూడా పీరియడ్ లోనే కాకుండా విన్యాసాల్లో కూడా తరఫీదిచ్చినందు వరకు ఆ మాస్టర్స్ అందరికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలని ఆ శ్రీ సిటీ వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను.
కాబట్టి ఇదే రకమైన ఒరవడిని ఇక ముందు కూడా కంటిన్యూ చేస్తారని, 3CT యొక్క ఔన్నత్యాన్ని మరింత పెంపొందిస్తారని చెప్పి ఈ రకంగా భావిస్తున్నాను.